కూటమి ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వై మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ అండదండలతో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తాయని ఆరోపించారు. యువత మద్యం గంజాయికి బానిసవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ప్రకటించిన ఆర్థిక సాయం పూర్తి స్థాయిలో అందలేదని, మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయదుర్గంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో రాయదుర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి మాటలు, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నాయి. అయినప్పటికీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మెజార్టీ ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చకపోగా రోజు అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసగిచ్చే ఈ పని కూటమి నాయకులు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈరోజు ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా నిరాశ నిస్పృహలు కనపడుతున్నాయి. పల్లెల్లో వర్షాలు లేక గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో పండిన పంటలు కూడా గిట్టుబాటు ధర లేక అమ్ముకోలేక బ్రతుకు కొనసాగలేని పరిస్థితి ఈరోజు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఈరోజు చూస్తున్నారు. రైతాంగానికి ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగానే కేవలం అభివృద్ధి అని చెప్తూ, మాటలు చెప్తూ 2 సంవత్సరాలుగా రాజధాని పైనే కేంద్రీకృతం చేస్తూ లక్షల కోట్ల అప్పులను చేసి కేవలం అమరావతి ప్రాంతంలోనే కేంద్రీకృతం చేయడం వల్ల అభివృద్ధి కుంటుపడతా ఉంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, ఇంటింటికి పల్లెల్లో మద్యం ఏరులై పారి చిన్న వయసులోనే మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకున్న పరిస్థితి మనం ఏ పల్లెల్లో పోయినా ఈరోజు చూస్తూ ఉన్నాం. బెల్ట్ షాపులను కూడా అఫీషియల్గా, ఇప్పుడు ముఖ్యంగా ఈ రాయదుర్గం ప్రాంతంలో అఫీషియల్గా బెల్ట్ షాపులు నడుపుతున్నట్లు, బెల్ట్ షాపులను వేల పాట పాడి తెచ్చుకున్నట్టు కొన్ని పల్లెల్లో, ముఖ్యంగా వీరాపురంలో ఈ మధ్యలోనే ఒక బెల్ట్ షాప్కు 11.5 లక్షల వేలం పాటలో, అదేవిధంగా గ్రామదట్ల పల్లెపల్లిలో కూడా ఒక గ్రామదట్లో 13.5 లక్షలకు, పల్లెపల్లిలో 9.5 లక్షలకు వేలం పాట పాడి అఫీషియల్గా బెల్ట్ షాపులు నడపడం అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మద్యపానాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పినప్పటికీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ మద్యం ఇంటింటికి మరి ఒక నిత్యావసర సరుకుగా దొరుకుతూ ఉంది. ఈరోజు మద్యం ధరలు రేట్లు పెంచి షాపుల యజమానులు కోట్లకు పడుగులు ఎత్తుతూ ఉన్నారు. పేద ప్రజలేమో బానిసలైపోయి ఉన్న సంపదను కూడా మద్యాన్ని ఖర్చు పెట్టి జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. వెంటనే బెల్ట్ షాపులను రద్దు చేసి మద్యాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రామారావు గారు ఇచ్చిన మద్యపాన నిషేధాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను, యువతను ఈ మద్యం నుంచి దూరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో వలసలు పోకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ఉపాధి పథకం దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. గ్రామీణ ఉపాధి పథకం ఎక్కడైతే
సక్రమంగా అమలు జరుగుతూ ఉందో అక్కడ వలసలు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మంగళం పాడడానికి సరికొత్త పేరు జోడించి గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడం దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్న గ్రామీణ ఉపాధి పథకంలో కూడా పల్లెల్లో విపరీతంగా ఉపాధి హామీ పథకంలో అవినీతి జరుగుతూ ఉందని చెప్పి విమర్శలు వస్తున్నప్పటికీ అవినీతిని అరికొట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అవినీతి అధికారులను వెనకేసుకురావడం సమంజసం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. రైతులకు భరోసా 20,000 ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ 14,000 మాత్రమే ఇప్పటి వరకు రైతుల అకౌంట్లకి మరి వేయడం జరిగింది. మిగిలిన బాకీలను దాదాపు 60,000కు గాను 14,000 వేశారు. మిగిలిన 46,000 కూడా వెంటనే జమ చేయాలని చెప్పి రైతు కరువుతో బాధపడుతున్న రైతులను ఆదుకోవాలని చెప్పి మరి పండిన పంటలకు మద్దతు ధర కల్పించడానికి ధరల స్థిరీకరణ నిధి వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మొక్కజొన్న కేంద్రాలను ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మొక్కజొన్నకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మద్యం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా ఏవైతే ప్రజలను విపరీతంగా బానిసలు చేసి నాశనం చేసే దృష్టిగా పోతున్నాయో ఆ వినాశకర పద్ధతుల వైపు యువత పరిగెత్తడం నిజంగా బాధాకరం. మరి ఈరోజు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. యుద్ధం వల్ల పెట్రోల్ ధరలు పెంచామని చెప్పినప్పటికీ ఈరోజు యుద్ధం ఆగిపోయింది. పెట్రోల్ బ్యారెల్ ధర 76 రూపాయలు వచ్చినప్పటికీ ఈరోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేని ఈ అసమర్థ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వెంటనే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ రాయదుర్గ పట్టణ ప్రాంతాల్లో కానీ తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. ఈరోజు నీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు రోజు 10-12 రోజులకు కానీ తాగునీరు రాలేని పరిస్థితి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు కింద ఉన్న ఉద్యోగులు మరియు జీతాలు లేక వాళ్ళు స్ట్రైక్లో వెళ్ళడం వల్ల ఈరోజు తీవ్రంగా నీటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వెంటనే ఎమ్మెల్యే గారు కానీ మరి ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే ఈ సమస్యల పైన స్పందించి నీటి సమస్య రాకుండా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.